ఇదిగోండి చింతకాయలు చూసారు కదా. ఈ చింతకాయలు చక్కగా ఇలా పొట్టు తీసుకోవాలండి. ఇలా పొట్టు తీసుకొని ఇప్పుడు మనం చింతకాయ పచ్చడి పెట్టుకుంటే దీని మీద ఇలా కొబ్బరి కింద ఇది అవుద్ది, పిండి కింద వచ్చేస్తుంది. ఈ రకంగా ఇలా శుభ్రం చేసేసుకొని ఒక్కొక్కటి క్లీన్గా కడుక్కోవాలండి. మనం పచ్చడి పట్టుకునేటప్పుడు చక్కగా ఈ కడిగేసి ఎండలో ఆరబెట్టి చూసారా. ఇదిగోండి ఈ రకంగా, ఇదిగోండి చక్కగా పచ్చగా ఈ రకంగా చక్కగా చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది పేపర్లాగా. క్లీన్ చేసేసుకుంటే ఇలాగా ఇదిగోండి చక్కగా ఈ రకంగా చూసారా. ఇదిగోండి పచ్చదనం ఎలా వస్తుందో ఈ రకంగా చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి చాకుతో. ఇవమ్మ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. చక్కగా కడిగేసి దీంట్లో వడకట్టాను, జలిమూకుట్లో ఇలా వడకట్టేశానమ్మా. ఈ నీరంతా దిగిపోవాలి. దిగాక అప్పుడు మళ్ళీ నేను ఆరబెడతాను. చూసారా ఇలా క్లీన్ చేసుకోవాలి చక్కగా. ఈ రకంగా చాకుతో చెక్కేసి చక్కగా ఇది చేస్తే మీకు పొడి చేయించాను కదా, దోబర ఎలా వచ్చేసిందో చూసారా. చక్కగా ఎంత నీట్గా చక్కగా ఇది చేసుకొని ఒక క్లాత్ మీద ఆరేస్తాను నేను బయట. ఇదిగోండి చక్కగా ఆరిపోయినాయి చూసారా. ఈ విధంగా చక్కగా ఉన్నాయి, క్లీన్గా ఎంత క్లీన్గా ఉన్నాయో చూసారా చింతకాయలు. ఇప్పుడు దాంట్లో పోసేస్తానండి. చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా చక్కగా ఆరిపోయినాయండి. ఎండలో పెట్టేశాను కడిగేసి. ఇదిగోండి అలా ఎండలో పెట్టుకోవాలి, ఎందుకంటే నిలవ పచ్చడి మూలంగా ఎండలో పెట్టుకున్నామంటే చక్కగా అదండి. చూసారుగా ఈ విధంగా చక్కగా ఉన్నాయి చింతకాయలు. చూసారా మొత్తం అంతా చింతకాయ పచ్చడి మొత్తం అంతా అలాగా కొడుతున్నారు. అది ఓరాలు కదండి 3 రోజులు. చక్కగా అన్నీ వేసేసాం, ఉప్పు వేసాం, పసుపు వేసాం అన్నీ సంపాల్లో. చూసారా మామగారు చక్కగా ఆ చింతకాయ పచ్చడి ఇది మిక్సీలో అయితే వద్దన్నారు మామగారు. కుదరదు, రోలు ఉంది కదా, రోటి పచ్చడి రోట్లో దంచుదాము అని అన్నారు. సరేలే కాదు అప్పుడు రోడ్లో ఇచ్చేస్తున్నామండి. గింజ నలిగిపోద్దంట మిక్సీలో అయితే, అలా నలగకూడదంట, వచ్చేద్దంట. రోట్లో అయితే గింజ పళంగా ఉంటుంది కాబట్టి ఏరుకోవచ్చు అంట గింజలో. రోటి పచ్చడే బాగుంటుంది. వెనక మేము అలాగే చేసుకునే వాళ్ళని మామగారు నాకు చెప్తున్నారనమాట. చూశారు కదండి చింత తొక్కు ఆ విధంగా చక్కగా చేశారు మామగారు. ఎప్పుడు కూడా ఇలాగ రోటి పచ్చడి చేసుకోవాలి. ఇది వెనకడికి అలాగే చేసుకునేవాళ్ళం. చేసుకుంటే అది చాలా మంచిది, మనకి ఒంటికి చాలా మంచిది. చేసుకోవచ్చు చక్క. దాంట్లో తర్వాత ఈ గింజలు ఏరేసుకుని తర్వాత మిరపకాయలు వేసుకుని శుభ్రంగా ఇలాగే రుబ్బేసుకోవాలండి. రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి. చూశారు కదండి మొన్న చింతకాయ పచ్చడి బామ్మగారు రుబ్బారు కదా. ఇదిగో ఇది ఇవాళ ఇదిగో మిరగాయలు వేసి కొంచెం మనం చక్కగా ఏపి మీకు అన్నీ పచ్చడి ఎలా చేయాలో అది మళ్ళీ చేపిస్తారో అన్నీ బామ్మగారు. ఏమండి ఇదిగో ఈ రకంగా చక్కగా ఇందులోది మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా తీసుకోవాలంట. తీసుకొని అంతంత తీసుకొని చక్కగా నోరు బాగున్నప్పుడు, ఏమైనా ఒంట్లో బాగున్నప్పుడు చక్కగా కమ్మగా తినొచ్చంట. ఇదిగోండి చెప్పనా ఏమంటే ఇదిగో ఇలాగ వేపుకోవాలి. వేపుకుని చింతకాయ పచ్చడి ఎప్పుడు నోరు బాగున్నప్పుడు రుబ్బుకుని గాలి పెట్టుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోండి.
ఎప్పుడు కూడా అంత క్రితం వేసుకునే వాళ్ళు ఈ మధ్యలో మానే తీశారు, ఇప్పుడు వేసుకుంటున్నారండి. రుబ్బేను రుబ్బేను. రుబ్బుకోవాలండి. చూసారా, మిక్సీలో ఆడతానంటే ఒప్పుకోలేదు మా బామ్మగారు. కుదరదు, రోళ్ళు రుబ్బాల్సిందే పచ్చడి అనేసి. రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుందండి మిక్సీలో గంట. అది అలాగని రుబ్బుకుంటే రోట్లోనూ బాగుంటుందండి, మిక్సీలో అయితే బాగుందండి. ఇప్పుడు గోంగూర పచ్చడి అయినా చింతకాయ పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా ఇలా రుబ్బుకుంటే అండి బాగుంటుందండి. మేము ఇలాగే చేసుకుంటామండి. చూసారా చక్కగా రుబ్బుతున్నారు. ఇలా రుబ్బుకుంటాం. రోలు ఉండగా పచ్చడి చేసుకుంటాక ఏమైంది అని గొడవ. ఇదిగోండి వేసేసారు ఇదిగో చింతకాయ, చింత తొక్కు, వేసేసాను. ఎండుమిరగాయలు చక్కగా మెత్తగా నలిగిపోయినాయి. ఇప్పుడు అది ఇది కలిపి రుబ్బుకుంటామండి. రుబ్బేస్తారనమాట చక్కగా మెత్తగా. మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది చక్కగా నోటి. బాగున్నప్పుడు గట్ట శుభ్రంగా రుబ్బుకుని కొంచెం బాగుంటుందండి. మిక్సీ కానీ గ్రైండర్లు కానీ ఏం వాడరు. వేసేయండి. ఇదిగోండి జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇందులో వేసేసి రుబ్బేస్తున్నానండి. తర్వాత అన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలండి. జీలకర్ర ఎల్లుల్లిపాయ వేస్తే ఇంకా కమ్మన వాసన వస్తుందంట. వస్తుంది, బాగుంటుందండి. మళ్ళీ తాలింపు తాలింపే. తాలింపు మామూలుగా ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి మళ్ళీ తాలింపు పెట్టుకుంటే ఆ రుచి మీరు వదలరండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది, చేసుకుంటారు. జాడీని పెట్టుకుని సరే మెత్తగా నలిగిపోయింది చక్కగా. రోటి పచ్చడి అంటే టేస్టే వేరు కదండి. అబ్బాయి గారు కూడా చాలా బాగుంది అంటారు. నలిగిపోయిందండి. నలిగిపోయిందండి, తీసేస్తున్నామండి. తీసేయండి అయితే. తీసేసి తాలింపు పెట్టుకుంటున్నామండి. ఇది కూడా తీసేసి గిన్నెలో వేసుకుంటున్నామండి. మెత్తగా ఉంది. చూసారా చక్కగా రోటి పచ్చడి. రోటి పచ్చడి ఆ రకంగా చక్కగా చేశారు. అసలు మీరు వదలరు ఇలా చేసుకుంటే, కట్టమని చేసుకుంటాను అంటారు అన్ని పచ్చళ్ళు. ఇగోండి చింతకాయ పచ్చడికి మనం అన్నీ రెడీ చేశాను నేను పచ్చడి తాలింపు పెడతానికి. ఇగోండి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. చూసారా, ఈ చింతకాయ పచ్చడి తాలింపు పెట్టి మీకు చూపిస్తాను. ఇగోండి పచ్చడి తాలింపుకి ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ పోసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసానండి. ఇప్పుడు పచ్చెనపప్పు వాటితో పాటు పచ్చెనపప్పు కూడా వేస్తానండి, ఎందుకంటే ఇవి కూడా వేయాలి కదా. మినప్పప్పు వేస్తాను. జీలకర్ర, ఆల్రెడీ పచ్చళ్ళలో వేసాము మనం జీలకర్ర. నూనె పొంగెందుకు వస్తుందో పప్పు నూనె అండి ఇది. చూసరికి చక్కగా ఈ రకంగా ఆయిల్ పెట్టుకోవాలి. చూసారు కదండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఆవాలును ఎండుమిర్చి వేస్తాను. చక్కగా వేగిపోతున్నాయి చూసారా. ఆవాలు ఎండుమిర్చి వేసాను. ఇవ్వండి కరివేపాకు.
చక్కగా వేగింది చూసారా, ఈ రకంగా చక్కగా వేపుకోవాలి. చల్లారాక దీంట్లో వేస్తానండి పచ్చడిలో. చూసారా అది చక్కగా వేగింది, ఈ రకంగా వేగాలి. ఇప్పుడు చూసారు కదండి, ఇదిగో ఇది మనం చక్కగా ఇదిగోండి దీంట్లో చక్కగా చింతకాయ పచ్చడిలో ఈ రకంగా చక్కగా తాలింపు పెట్టేసుకోవాలి. చూసారుగా చక్కగా చింతకాయ పచ్చడి ఇలా ఫిట్గా ఉండాలండి, చక్కగా నిలవ ఉంటుంది అన్నమాట. దీనికి తగ్గ నూనె పోసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే చక్కగా చాలా బాగుంటుందండి. చూసారుగా చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది.